యుగ్లీనా జీవి యొక్క నిర్మాణంలో గమనించిననుకోండి, యుగ్లీనా జీవిలోని ఈ విధంగా కనిపిస్తుంది. యుగ్లీనా అన్నది కుళ్ళినటువంటి ఆకులు, కుళ్ళినటువంటి పదార్థాల దగ్గర ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. ఇది యుగ్లీనా యొక్క నిర్మాణము. యుగ్లీనా యొక్క నిర్మాణం ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, దీని యొక్క పై భాగాన్ని దీన్ని పూర్వాంతం అంటాము, దీన్ని పరాంత భాగం అని పిలుస్తాము. పూర్వాంతంలో దీనికి ఒక కసాబం ఉంటుంది. పూర్వాంతంలోనూ ఈ పై భాగాన్ని కణముఖ భాగము అంటారు. దీన్ని కణముఖము అంటారు. దాని కింద ఉన్నదాన్ని కణగ్రసిని అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా దీంట్లోనూ ఈ పింక్ రంగులో కనిపించే దీన్ని పారాకసాబ దేహము అని పిలుస్తారు. పారాకసాబలు. దాని కింద భాగంలో ఆశయము లేక రిజర్వాయర్ ఉంటుంది. దాన్ని ఆనుకొని ఎర్రటి కంటి చుక్క ఉంటుంది. దాన్ని స్టిగ్మా అని పిలుస్తూ ఉంటారు. దీని మధ్య భాగంలో స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఇంతేకాక దీని చుట్టూను క్రోమటోఫోర్లు అనే నిర్మాణాలు ఉంటాయి. క్రోమటోఫోర్లు ఉంటాయి. అంతేకాకుండా నిలువుగా భాగంలోని మయోనిమ్స్ కండర తంతువులను కూడా కలిగి ఉంటుంది. దీంట్లో ప్రధానమైన భాగాలు ఇవి: కణముఖము, కణగ్రసిని, కసాబము, కసాబము ఏర్పడేటటువంటి ఆధార కణిక, కేంద్రకము, అదేవిధంగా చుట్టూ ఉండేటటువంటి క్రోమటోఫోర్లు. ఈ నిర్మాణాలు యుగ్లీనాలో ఉంటాయి. యుగ్లీనా యొక్క నిర్మాణం ఇదండి. యుగ్లీనా యొక్క నిర్మాణంలో ఈ పై భాగాన్ని పూర్వాంత భాగము, ఇది పరాంత భాగంగా చెప్తాము. ఈ పూర్వాంత భాగంలో చూసామనుకోండి, ఇక్కడ చూడండి కసాబం ఎక్కడైతే పుడుతుందో ఆ పుట్టే భాగం దగ్గర ఉండేదాన్ని కైనటోజోమ్ లేక ఆధార కణిక అంటారు. ఆధార కణిక నుంచి బయటకు వచ్చే నిర్మాణం మాస్టిగోనియం ఉంటుంది. ఇది కసాబాన్ని ఏర్పరుస్తుంది. ఇంకా ముందులో ఉండే ఈ ప్రధానమైన భాగాన్ని దీన్ని కణముఖము అంటారు. దాని దిగు భాగంలో కణగ్రసిని అని పిలుస్తూ ఉంటారు. ఈ భాగంలో ఈ పింక్ కలర్లో ఉండే దాని పేరు పారాబేసల్ దేహము అని పిలుస్తూ ఉంటారు. దాని కింద భాగంలో గుండ్రంగా ఆశయం అని ఉంటుంది. ఇక్కడ ఎర్రటి కంటి చుక్క ఒకటి ఉంటుంది. దాన్ని స్టిగ్మా అని పిలుస్తూ ఉంటాము, కంటి చుక్క. ఇవే కాకుండా దీంట్లోనూ ఉండే నిర్మాణాలు ప్రధానంగా క్రోమటోఫోర్లు అనే నిర్మాణం కలిగి ఉంటాయి. ఇవి క్రోమటోఫోర్స్ చిన్నగా ఉండేవి. అదేవిధంగా పొడవైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని మయోనీములు అని పిలుస్తారు. కండర తంతువులను కలిగి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, యుగ్లీనాలోనే ఇది పూర్వాంతము, ఇది పరాంతము. పూర్వాంతంలో దాన్ని కసాబం ఉంటుంది, కణముఖం ఉంటుంది, కణగ్రసిని ఉంటుంది, ఆధార కణిక ఉంటుంది. ఇక్కడ బిఫ్రోప్లాస్టు లేదా పరికసాబ దేహం ఉంటుంది. అలాగే ఆశయము, స్టిగ్మా ఉంటుంది. మధ్యలో స్పష్టమైన న్యూక్లియస్ ఉంటుంది. ఇది యుగ్లీనాలో జరిగేటటువంటి ద్విధా విచ్చితిని ఆయుత ద్విధా విచ్చితి అంటాము. ఆయుత ద్విధా విచ్చితి అని పిలవాలి యుగ్లీనాలో ఉండేది. యుగ్లీనా యొక్క కణము నిర్మాణము ఇవి. మరి దీని యందు జరిగేటటువంటి ద్విధా విచ్చితిని మనం ఏమని పిలవాలమ్మా? ఆయుత ద్విధా విచ్చితి అనాలి. ఆయుత ద్విధా విచ్చితి. మరి దీనిలో జరిగేటటువంటి ద్విధా విచ్చితులు మనం చెప్పేటప్పుడు దీని యొక్క ద్విధా విచ్చితులు ఇలా ఉన్నదండి. ద్విధా విచ్చితి జరిగేటప్పుడు ఇది మధ్యలో కేంద్రకం విభజన చెందుతుంది, మరియు క్రోమటోఫోర్ల నిర్మాణాలు విభజన చెందుతాయి, మరియు ఆధార కణిక విభజన చెందుతుంది. లోపల కణద్రవ్యము సైటోప్లాజం విభజన చెందుతుంది. ప్రధానంగా 4 రక భాగాలు విభజన చెందుతాయి. 1 న్యూక్లియస్ కేంద్రకము, 2 క్రోమటోఫోర్లు, 3 ఈ కసాబం ఎక్కడి నుంచి అయితే పుడుతుందో అక్కడ ఉండే ఆధార కణిక లేదా దాన్నే కైనటోజోమ్ అంటాము, 4 కణద్రవ్యము. ఈ 4 అవయవాలు ద్విధా విచ్చిత్తులో పాల్గొంటాయి. విభజన చెందేటప్పుడు అది నిలువుగా విభజన చెంది 2 కణాలుగా ఏర్పడతాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయుధ ద్విధా విచ్చిత్తులో విభజన చెందేటటువంటి కణ అంగాలు 4. 1 కేంద్రకము, 2 క్రోమటోఫోర్లు, 3 ఆధార కణిక లేదా కైనటోజోము, 4 కణద్రవ్యము. ఈ 4 విభజన చెందుతాయి. మిగతా భాగాలు కసాబం తప్ప మిగతా భాగాలన్నీ కూడా అంటే పారాకసాబ దేహము, సంకోచ రిక్తిక అంటే కాంట్రాక్టిల్ వెసల్స్ ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి, మాయమైపోతాయి. ఇది విభజన చెందే ముందే మాయమైపోయి ఈ 4 కణాంగాలు మాత్రమే విభజనలో పాల్గొంటాయి. కేంద్రకము, అలాగే క్రోమటోఫోర్లు, ఆధార కణిక అండ్ కణద్రవ్యము సైటోప్లాజం మాత్రమే విభజనలో పాల్గొని 2గా ఏర్పడతాయి. ఈ సమయంలో దీని యొక్క పూర్వాంతంలో ఒక పొడవైనటువంటి గాడి వంటి నిర్మాణం ఏర్పడి
ఈ గాడి నెమ్మదిగా జరుగుతూ కిందకి విస్తరిస్తుంది. ఆల్రెడీ ఈ కణాంగాలు కేంద్రకము, కణద్రవ్యము, ఆధారకానికి విభజన చెందడం వలన ఈ గాడి ఇలా నిలువుగా కిందకి విస్తరిస్తుంది. విస్తరించి ఫైనల్గా ఇది 2 పిల్ల జీవులుగా నిలువుగా ఇలా విడిపోతుంది, ఇలా విభజన చెందుతుంది. ఇలా నిలువుగా జరిగేటటువంటి ఇటువంటి విభజనని ఆయుత ద్విధా విచ్ఛిత్తి అంటారు. ఆయుత ద్విధా విచ్ఛిత్తి అంటారు. ఆయుత ద్విధా విచ్ఛిత్తి అన్నది మనం యుగ్లీనాలో గమనిస్తాము. యుగ్లీనాలోను ఆయుత ద్విధా విచ్ఛిత్తి సమయంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయుత ద్విధా విచ్ఛిత్తిలో 4 ఆ యొక్క యుగ్లీనా అనేటటువంటి ఆ కణము లోపల, దాని కణము లోపల 4 కణాంగాలు మాత్రమే విభజన చెందుతాయి నిలువుగా. 1 కేంద్రకము న్యూక్లియస్, 2 క్రోమటోఫోర్లు, 3 ఆధార కణిక కైనటోజోమ్, 4 కణద్రవ్యము. ఈ 4 విభజనలో పాల్గొంటాయి. ఈ 4 కాకుండా మామూలుగా చక్కగా ఆరోగ్యంగా విభజన చెందక ముందు ఉన్నప్పుడు దానిలో ఉండే మిగతా కణ అంగాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి. అదృశ్యమైపోయి అవయవాలన్నీ కూడా ఇది 2గా విభజన చెంది పిల్లజీవులుగా ఏర్పడినప్పుడు తిరిగి అవయవాలన్నీ మరలా తర్వాత ఏర్పాటు చేసుకుంటుంది. ఈ విధంగా విభజన చెందే ఈ 4 కణాంగాలు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రకము, ఆధార కణిక, క్రోమటోఫోర్లు, సైటోప్లాజం విభజన చెందుతుంది. ఇంకా అదృశ్యమైపోయిన ప్రధానమైన భాగాలు ఏంటంటే నేత్రపు చుక్క, స్టిగ్మా అంటాం దాన్ని, పారాకసాబ దేహము, 3వది సంకోచరిక్తిక కాంట్రాక్టైల్ వెసిల్స్, ఓకే వ్యాక్యూల్స్, కాంట్రాక్టైల్ వ్యాక్యూల్స్. ఈ 3 కూడా డిజేపియర్ అయిపోతాయి. లాంగిట్యూడినల్ బైఫిజరీల్లోనూ ఈ 3 కూడా అదృశ్యమైపోవడం జరుగుతుంది. తర్వాత ఇవేం చేస్తాయంటే ఏర్పడిన పిల్లజీవులు విభజన అనంతరం పిల్లజీవులుగా విడిపోతుంది. 2 పిల్లజీవులుగా విడిపోతుంది. ఇలా 2 పిల్లజీవులుగా విడిపోతుంది. ఈ పిల్లజీవుల్లో ఒకటి ఏం చేస్తుందంటే కశాపం తల్లి దగ్గర నుంచి పొందుతుంది. మరొకటి తిరిగి తనకి లభించినటువంటి ఆధార కణిక లేదా కైనటోజోమ్ ఆధారంగా కొత్త కశాపాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఒకటేమో తల్లి నుంచి పొందుతుంది, మరొకటి కొత్తగా ఏర్పడేది దానికి వచ్చినటువంటి, ఎందుకంటే విభజనలో ఆధార కణిక కూడా పాల్గొంది, ఆ ఆధార కణిక నుంచి కొత్తగా ఏర్పాటు చేసుకుంటుంది. విడిపోయిన తర్వాత అదృశ్యమైన భాగాలు తిరిగి ఏర్పడతాయి. ఇవన్నీ 2 ఎలా ఉన్నాయంట, అద్దం ముందు ఎవరైనా నించుంటే మనిషి ఎలా పోలి ఉంటాడో ఆ విధంగా ఉన్నాయి. దర్పణ ప్రతిబింబాలు అంటారు అన్నమాట. మిర్రర్ ఇమేజెస్ అంటాం దాన్ని. ఇలా మిర్రర్ ఇమేజెస్గా కలిగి ఉండే ఈ 2 పిల్ల జీవుల్ని మిర్రర్ ఇమేజెస్గా ఉంటాయి కాబట్టి ఇటువంటి డివిజన్ ఏమంటారంటే సిమెట్రోజెనిక్ విభజన అంటారు. సిమెట్రోజెనిక్ విభజన, దర్పణ ప్రతిబింబాలుగా ఉండటము, మిర్రర్ ఇమేజెస్గా ఉండడం వలన వాటిని సిమెట్రోజెనిక్ విభజన అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఈ విభజన చూడండి, పూర్వాంతంలో ఒక గాడి ఏర్పడి ఈ గాడి నిలువైనటువంటి ఈ లాంగిట్యూడల్ గ్రూవ్ ఏమవుతుందంటే కిందకి ఎలా పొడుగ్గా సాగి 2గా విడిపోతుంది. ఈ విధంగా నిలువుగా ఇలా విభజన చెందుతుంది కాబట్టి ఇటువంటి బైనరీ ఫిజన్ని ఆయుత ద్విధా విచ్ఛిత్తి లేదా లాంగిట్యూడల్ బైనరీ ఫిజన్ అని పిలుస్తూ ఉంటాము. ఓకే, ఇందులో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకునేది ఆయుత ద్విధా విచ్ఛిత్తి ఎప్పుడూ కూడా బైనరీ ఫిజన్ అన్నది అనుకూల పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది, ప్రతికూలము కాదు. అనుకూల పరిస్థితుల్లో ఆహారాన్ని పుష్టిగా చక్కగా తిని పుష్టిగా ఉన్నప్పుడే పాల్గొంటుంది. ఇలా పాల్గొనేటప్పుడు ఇది నిలువుగా జరుగుతుంది కాబట్టి దీన్ని ఆయుత ద్విధా విచ్ఛిత్తి అంటాం. దీంట్లో ప్రధానంగా న్యూక్లియస్, ఆధార కణిక, క్రోమటోఫోర్లు, జీవద్రవ్యం మాత్రమే విభజనలో పాల్గొంటాయి. అయ్యే విడిపోయి 2గా విడిపోతాయి, 2 కణాలకి సర్దుతాయి. మిగతా కణాంగాలన్నీ కూడా డిజేపియర్ అయిపోతూ ఉంటాయి, అదృశ్యమైపోతూ ఉంటాయి. ఈ విభజన చెందేటటువంటి 2 పిల్ల కణాలు కూడాను మిర్రర్ ఇమేజెస్గా ఉంటాయి కాబట్టి ఇటువంటి విభజనని సిమెట్రోజెనిక్ విభజన అంటారు. సిమెట్రోజెనిక్ విభజన అని పిలుస్తూ ఉంటాము. ఓకేనమ్మా. తర్వాతది పారామీషంలో అడ్డు ద్విధా విచ్ఛిత్తి. పారామీషంలోని అడ్డు ద్విధా విచ్ఛిత్తి. పారామీషియం 2 అడ్డు ద్విధా విచ్ఛిత్తి. పారామీషియం ఈ విధంగా ఉంటుంది.
పారామీషియం యొక్క నిర్మాణంలో ఈ విధంగా కనపడుతుంది. దీన్ని ఏమంటారంటే చెప్పు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని పిలుస్తూ ఉంటారు. ముద్దుగా స్లిప్పర్ యానిమల్ క్యూల్. స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని పిలుస్తుంటాం. పారామీషియంని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం. పారామీషియం అన్నది సీలియోఫోరా విభాగానికి చెందింది. దీని శరీరం అంతా కూడా చక్కగా శైలికల చేత కప్పబడి ఉంటుంది. దీని శరీరం అంతా కూడా శైలికల చేత కప్పబడి ఉంటుంది. దీని యొక్క నిర్మాణంలో చూపిస్తే దీన్ని పూర్వాంతం అంటాము, దీన్ని పరాంతం అంటాం. యాంటీరియర్ రీజియన్ అండ్ పోస్టీరియర్ రీజియన్. దీని యొక్క మధ్య భాగంలో 2 కేంద్రకాలను కలిగి ఉంటాయి. సీలియోఫోరా జీవులన్నీ కూడా 2 కేంద్రకాలు ఉంటాయి. ఒకదాన్ని స్థూల కేంద్రకం అంటారు, మ్యాక్రో న్యూక్లియస్ అంటాం. చిన్నదాన్ని మైక్రో న్యూక్లియస్ అంటారు. ఇది మ్యాక్రో న్యూక్లియస్, ఇది మైక్రో న్యూక్లియస్ అంటాం. స్థూల కేంద్రకం దీంట్లో ఉండేటటువంటి లోపల ఉండే పదార్థాన్ని ట్రోపోక్రోమాటిన్ అంటారు. సూక్ష్మంగా ఉన్న వాటిని ఇడియోక్రోమాటిన్ అని పిలుస్తారు. స్థూల కేంద్రకం కేవలము ఫిజికల్ యాక్టివిటీస్, శారీరకమైన క్రియలు మాత్రమే నిర్వర్తిస్తుంది. సూక్ష్మ కేంద్రకం అన్నది రిప్రొడక్షన్ క్రియలు మాత్రమే నిర్వహిస్తుంది. దాంట్లో ఉండేటటువంటి క్రోమాటిన్ ఇడియోక్రోమాటిన్ అని పిలుస్తాం. ట్రోపోక్రోమాటిన్, ఇడియోక్రోమాటిన్. నీట్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అది. ఓన్లీ మ్యాక్రో మాలిక్యూల్ స్థూల కేంద్రకము శరీరంలో జరిగే క్రియలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అదే రిప్రొడక్షన్ క్రియ అన్నీ కూడాను సూక్ష్మ కేంద్రకము మైక్రో న్యూక్లియస్ మాత్రమే చేస్తుంది. ప్రత్యుత్పత్తి క్రియలు మాత్రమే చేస్తుంది. ఇందులో మనకి అడ్డు ద్విధా విచితిలోను ఈ యొక్క స్థూల కేంద్రకము ఏమైటాసిస్ అనే పద్ధతి ద్వారా ఏమైటాసిస్ అనే పద్ధతి ద్వారా విభజన చెందుతుంది. అదే సూక్ష్మ కేంద్రకం ఉందంటే ఇది మైటాసిస్ అనే పద్ధతి ద్వారా విభజన చెందుతుంది. స్థూల కేంద్రకం ఏమైటాసిస్ ద్వారా విభజన చెందితే సూక్ష్మ కేంద్రకము మైటాసిస్ అనే పద్ధతి ద్వారా విభజన చెందడం జరుగుతుంది. ఇదే కాకుండా దీని యొక్క పూర్వాంతంలోనూ దీనికి ఒక పక్క తలంలో ఉండేటటువంటి ఈ గాడి వంటి నిర్మాణాన్ని నోటిగాడి, వారల్ గ్రూవ్ అని పిలుస్తారు. ఈ నోటిగాడి కిందకి విస్తరించి భాగాన్ని కణముఖము అంటారు. ఈ భాగాన్ని కణముఖము పొడవైన నాళంలో తెరుచుకుంటుంది. దాన్ని కణగ్రసిని అని పిలుస్తారు. ఓకే, దీని యొక్క స్థూల కేంద్రకము సూక్ష్మ కేంద్రకమే కాకుండా ప్రధానమైన భాగాలు పూర్వాంతంలోనూ పరాంతంలోనూ 2 సంకోచరిక్తులు ఉంటాయి. 2 సంకోచరిక్తులు కాంట్రాక్టైల్ వ్యాక్యూల్స్ ఉంటాయి. ఈ సంఖ్యలు పై భాగంలో ఉన్నదాన్నేమో యాంటీరియర్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ అంటాం, పూర్వ సంకోచరిక్తిక అంటారు. కింద దాన్నేమో పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్, పరాంత సంకోచరిక్తిక అని పిలుస్తూ ఉంటాము. ఇలా 2 సంకోచరిక్తికలు కలిగి ఉంటాయి, 2 కేంద్రకాలను కలిగి ఉంటాయి. కేవలము సీలియోఫోరా జీవుల్లో మాత్రమే ఇలా 2 కేంద్రకాలను కలిగి ఉంటుంది. అందుచేత దీంట్లో ప్రత్యేకమైనటువంటి రిప్రొడక్షన్ సిస్టమ్ కాంజుకేషన్, సంయుగ్మము అన్నది కేవలము సీలియోఫోరా జీవుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇందులో 2 అద్భుతమైన కేంద్రకాలు ఉన్నాయి. ఒక కేంద్రకం శారీరక క్రియలు నిర్వర్తిస్తుంది, దాన్ని మనం స్థూల కేంద్రకం అంటున్నాము. ఇంకోటి ఓన్లీ రిప్రొడక్షన్ క్రియలు నిర్వర్తిస్తుంది, దాన్ని సూక్ష్మ కేంద్రకం ఉంటాము. ఈ కేంద్రకాలే మనకి భవిష్యత్తులో తర్వాత కాంజుకేషన్ అనే విధానం ప్రోటోజోవాలలో అభివృద్ధి చెందినటువంటి సెక్షువల్ రిప్రొడక్షన్ అది. ఆ కాంజుకేషన్ అన్నది బాగా అభివృద్ధి చెందడానికి ఇందులో వేరియేషన్, న్యూక్లియస్ వేరియేషన్ ఉండడమే ప్రధానమైన కారణమని చెప్తారు. ఓకే, తర్వాత దీంట్లో అడ్డుదిద్దా జరిగేటప్పుడు దీంట్లో భాగాలు మనం జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, స్థూల కేంద్రకము, సూక్ష్మ కేంద్రకము, పూర్వాంత సంకోచరిక్తిక, పరాంత సంకోచరిక్తిక, కణముఖము, కణగ్రసిని, ఈ భాగాలు మనం విభజన చెందేటప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విభజన చెందేటప్పుడు విభజనలో పాల్గొనే కణాలు ఇలాగా దీని యందు మధ్యలోను ఈ స్థూల కేంద్రకము ఏమైటాసిస్ పద్ధతి, సూక్ష్మ కేంద్రకము మైటాసిస్ పద్ధతి ద్వారా విభజన చెంది తర్వాత దీని యొక్క మధ్య భాగంలో ఒక నొక్కు ఏర్పడి ఈ నొక్కు ఇలాగా మధ్య భాగంలోనికి విస్తరించడం వలన ఇది 2 పిల్ల జీవులుగా మారుతుంది. ఇది 2 పిల్ల జీవులుగా ఏర్పడుతుంది. ఇది పారామీషియం యొక్క నిర్మాణము. పారామీషియం యొక్క నిర్మాణంలో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇది పూర్వాంతము, ఇది పరాంతము. స్థూల కేంద్రకము, దాని పక్కన ఉండే దాని పేరు సూక్ష్మ కేంద్రకము. ఇది పూర్వాంత సంకోచరిక్తిక, ఇది పరాంత సంకోచరిక్తిక, ఇది కణముఖము, ఇది కణగ్రసిని. ఈ గాడిని నోటి గాడి అని పిలుస్తూ ఉంటాము. ఇంకా చిన్న చిన్నగా పార్టికల్స్ ఇవన్నీ కూడా ఆహార రిక్తికులు. చుట్టూ ఉండే పొరను పెలికిలి పొర అని పిలుస్తూ ఉంటారు. పెలికిలి పొరను ఆవరించి శైలికులు చక్కగా అమరి ఉంటాయి. ఇది దీని యొక్క నిర్మాణము.
ఇందులో స్థూల కేంద్రకం ఇది, దాని పక్కన ఉన్న సూక్ష్మ కేంద్రకం. స్థూల కేంద్రకం శరీరంలో జరిగే క్రియలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సూక్ష్మ కేంద్రకము ప్రత్యుత్పత్తి క్రియలు మాత్రమే నిర్వర్తిస్తుంది. ఇంకా ద్విధా విచ్ఛిత సమయంలో ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ద్విధా విచ్ఛిత సమయంలో ఈ స్థూల కేంద్రకము సూక్ష్మ కేంద్రకం విభజన చెంది వీటి యొక్క మధ్య భాగంలో చూడండి, స్థూల కేంద్రకము ఏ మైటాసిస్ ద్వారా 2 పిల్ల కేంద్రకాలుగా అయ్యింది. సూక్ష్మ కేంద్రకం కూడా మైటాసిస్ ద్వారా 2 పిల్ల కేంద్రకాలుగా ఏర్పడిన తర్వాత వీటి మధ్య ఒక నొక్కు ఏర్పడి ఈ నొక్కు విస్తరించి దగ్గరికి నొక్కడం వలన ఇది 2 పిల్ల జీవులుగా ఏర్పడుతుంది. ఈ పిల్ల జీవుల్లో పైనున్న పిల్లజీవి, కిందనున్న పిల్లజీవి. పైనున్న పిల్లజీవిని ఏమని పిలుస్తారంటే ప్రోటర్ అని పిలుస్తారు. పూర్వాంత పిల్లజీవి. పూర్వాంత పిల్లజీవి. దీన్ని పరాంత పిల్లజీవి అంటాం. పరాంత పిల్లజీవి. పూర్వాంత పిల్లజీవిని ఏమని పిలవాలంటే ప్రోటర్ అని పిలుస్తారు. ప్రోటర్. పరాంత పిల్లజీవిని ఒపిస్తే ప్రోటర్ మరియు ఒపిస్తే అని పిలుస్తాము. ద్విధా విచ్ఛితిలో, పారామీషియం ద్విధా విచ్ఛితిలో, అడ్డు ద్విధా విచ్ఛితిలో మధ్యలో నొక్కి ఏర్పడి విస్తరించిన తర్వాత అది 2 పిల్లజీవులుగా విడిపోతుంది. విడిపోయిన పిల్లజీవుల్లో పూర్వాంతం వైపు ఒక పిల్లజీవి, పరాంతంలో ఒక పిల్లజీవి ఏర్పడుతుంది. యాంటీరియర్ రీజన్ లేదా పూర్వాంతంలో ఉండే పిల్లజీవుని ప్రోటర్ అంటారు. పరాంతంలో ఉండే పిల్లజీవిని ఒపిస్తే అంటారు. ప్రోటర్ మరియు ఒపిస్తే. పూర్వాంత పిల్లజీవి, పరాంత పిల్లజీవి. మరి పూర్వాంత పిల్లజీవి తల్లి నుంచి ఏం పొందుతుందో చూద్దాం. తల్లి నుంచి పూర్వాంత పిల్లజీవి పై భాగం నుంచి తల్లిగారి దగ్గర నుంచి పూర్వ సంకోచ రిక్తిక ఒకటి. రెండోది కణముఖము, నోటిగాడిని ఏర్పాటు చేసుకుంటుంది. రెండోది కణముఖాన్ని పొందుతుంది. పూర్వాంత సంకోచ రిక్తికను, కణముఖాన్ని, నోటిగాడిని తల్లి నుంచి పొందుతుంది. తర్వాత ఎవరండి ఇది పొందేది? ప్రోటర్. 3 భాగాలు తల్లి నుంచి పొందుతుంది. ఒకటి పూర్వ సంకోచ రిక్తిక, తల్లిగారిది అది. రెండోది కణముఖము, మూడోది నోటిగాడిని పొందుతుంది. మరి పరాంత పిల్లజీవి ఒపిస్తే అంటారు. దీన్ని పరాంత పిల్లజీవిని ఒపిస్తే అంటారు. ఒపిస్తే ఏం చేస్తుందంటే పరాంత సంకోచ రిక్తిక మాత్రమే పొందుతుంది. మిగతా భాగాలను తర్వాత ఏర్పాటు చేసుకుంటుంది. నోటిగాడిని, కణముఖాన్ని, కణగ్రసిని తర్వాత ఏర్పాటు చేసుకుంటుంది. ఇది మాత్రము ప్రోటర్ మాత్రము తల్లి జీవి నుంచి 3 భాగాలని ఏర్పాటు చేసుకుంటుంది, పొందుతుంది. ఒపిస్తే మాత్రం కేవలం తల్లి నుంచి ఒకటే పొందుతుంది. అది పరాంత సంకోచ రిక్తిక. ఈ భాగం అన్నమాట పరాంత సంకోచ రిక్తిక మాత్రమే ఏర్పాటు చేసుకుంటుంది. ఓకే, దీని యొక్క విభజన ఏమని పిలుస్తారంటే హోమోథెటోజెనిక్ విభజన అంటారు. ఈ విభజన ఏమని పిలవాలమ్మా? హోమోథెటోజెనిక్ విభజన. పారామీషియం అడ్డు ద్విధా విచ్ఛితిని హోమోథెటోజెనిక్ అడ్డు విభజన అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే పారామీషియం యొక్క దేహాక్షం ఇది. దేహాక్షం అంటే అర్థం ఏంటంటే దేహం యొక్క మధ్య గుండా పోయే రేఖను దేహాక్షము అంటాం. పారామీషియం యొక్క దేహ అక్షానికి అడ్డు ద్విధా విభజన లంబంగా జరుగుతుందంట. పెర్పెండిక్యులర్గా లంబంగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విభజన ఏమని పిలవాలంట? హోమోథెటోజెనిక్ విభజన. దేహాక్షానికి లంబంగా జరిగే విభజనని హోమోథెటోజెనిక్ విభజన అని పిలుస్తారు. ఇందాక యుగ్లీనా అయితే సిమ్మెట్రోజెనిక్ విభజన, అంటే మిర్రర్ ఇమేజెస్గా ఉంటాయి 2, కాబట్టి దాన్ని సిమ్మెట్రోజెనిక్ డివిజన్ అంటారు. దీన్ని హోమోథెటోజెనిక్ డివిజన్. సెంట్రల్ యాక్సెస్కి, బాడీ యొక్క సెంట్రల్ యాక్సెస్కి పెర్పెండిక్యులర్గా పిల్లజీవులు ఏర్పడతాయి కాబట్టి అడ్డు జరుగుతుంది. కాబట్టి దాన్ని హోమోథెటోజెనిక్ విభజన అంటారు. దానికి మరొక పేరు పెరికైనేటల్ విచ్ఛిత్తి అంటారు. పెరికైనేటల్ విచ్ఛిత్తి అంటే ఇక్కడ చూడండి, పారామీషియం యొక్క లోపల భాగంలో కైనెటీ ఉంటుంది. కైనెటీ ఉంటుంది. ఈ కైనెటిక్ కూడా, ఈ కైనెటిక్కి ఇది కైనెటీ నిలువుగా ఉంటుంది. కైనెటీ నిలువుగా ఉండి దానికి పర్పెండిక్యులర్గా లంబంగా జరుగుతుంది. కాబట్టి దానికి మరొక పేరు పెరికైనేటల్ విచ్ఛిత్తి. కైనెటీ అంటే
పారామీషియం యొక్క లోపల భాగంలోనూ కైనటోడెస్మల్ తంతువులు కైనటోడెస్మిటా అని ఉంటాయి. కైనటోడెస్మిటా అన్నది నిలువుగా ఉంటుంది. ఈ కైనటోడెస్మిటాకి ఇది లంబంలో జరుగుతుంది, అడ్డంగా విభజన చెందుతుంది. కాబట్టి దానికి మరొక పేరు పెరికైనేటల్ విచ్చిత్తి అని పిలుస్తూ ఉంటారు. పెరికైనేటల్ విచ్చిత్తి. 2 పదాలు నేర్చుకున్న, హోమోథెటోజెనిక్, పెరికైటల్ విచ్చిత్తి. ఇది ఎవరంటే పారామీషియంలో అద్దు ద్విధా విచ్చిత్తి. అదేవిధంగా యుగ్లినాలో ఆయుధ ద్విధా విచ్చిత్తి. దాన్ని సిమెట్రోజెనిక్ విభజన అంటారు, దీన్ని హోమోథెటోజెనిక్ విభజన అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా పూర్వాంతంలో పారామీషియం అడ్డు ద్విధా విచ్చిత్తిలో పూర్వాంతంలో ఏర్పడే పిల్లజీవుని ప్రోటర్ అంటారు, పరాంతంలో ఏర్పడే పిల్లజీవుని ఒపిస్తే అని పిలుస్తారు. ప్రోటర్ ఏం చేస్తుందంటే తల్లి నుంచి పూర్వ సంకోచరిక్తిని, కణముఖాన్ని, నోటిగాడిని 3 భాగాల్ని పొందుతుంది. అదే ఒపిస్తే అయితే ఒకే ఒకటి పొందుతుంది. అదేంటయ్యా అంటే పరాంత సంకోచరిక్తిక. ఆ పరాంత సంకోచరిక్తిక మాత్రమే తల్లి నుంచి పొందుతుంది. మిగతా అన్ని తర్వాత నెమ్మదిగా పెరిగే కొలిది మిగతా భాగాలను ఏర్పాటు చేసుకుంటుంది. మన నీట్ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, ఆస్తుల పంపకాన్ని అడుగుతూ ఉంటాడు, తల్లి నుంచి ఏది ఏం పొందిందో అడుగుతూ ఉంటాడు. అది చూసుకుంటూ ఉండాలి. ఓకే.